అసెంబ్లీలో గొంతు నొక్కుతున్నారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తూ జీరో అవరా, క్వశ్చన్ అవర్ ఎందుకు రద్దు చేశారు? సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోయింది. ప్రశ్నలకు మంత్రులు తడబడుతున్నారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపైన నోరు మెదపలేరు. సర్కారు నిర్లక్ష్య కారణంగా పంటలు ఎండుతున్నాయి. జీవోలను వెబ్సైట్లో పెట్టడం లేదు. హెచ్ఎండిఏ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. మరో 50,000 కోట్ల అప్పుల కోసం తాపత్రయం పడుతున్నారు. మీడియా చిట్చాట్లో ప్రభుత్వం పైన హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇంకొక 50,000 కోట్లు వేస్తారంట. మననేమో రేవంత్ రెడ్డి గారు ఇంకా నేను అప్పు తెచ్చి పప్పు కూడి తినను, ఈ అప్పు తెచ్చేటువంటి వ్యవహారమే చేయననేమో మన చెప్పిర్రు. ఇప్పుడేమో మళ్ళీ ఒక 50,000 కోట్లు తేవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దేన్ని ఏ రకంగా హెచ్ఎండిఏ ఆస్తులు ఇవన్నీ తాకట్టు పెట్టి 50,000 కోట్ల అప్పు తెస్తాడంట. అన్ని తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణను మొత్తానికి తాకట్టు పెట్టి రాదు. నాకు తెలిసి బాగానే వస్తాయి. కొన్ని లక్షల కోట్లు కాదు, కొన్ని కోట్లు వస్తాయి. తెలంగాణ మొత్తం తాకట్టు పెట్టుకో, తెలంగాణను మొత్తం నేను అమ్ముతున్నా, ఈ తెలంగాణ మొత్తం మీదే అని చెప్పేసి ఆ వరల్డ్ బ్యాంక్ దగ్గరకో రిజర్వ్ బ్యాంక్ దగ్గరకో పోయి ఇగో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెడుతున్నా, మీరు అప్పియండి అని చెప్పేసి ఒకటేసారి తీసుకురా అయిపోతుంది. ఇక మళ్ళీ గడికింత ఎందుకు? తెలంగాణ మొత్తం కుదబెట్టి ఒకటేసారి అయిపోతుంది. చెప్పేది ఒకటి, చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేమో గిట్లాంటి పనులు. ఏం చెప్పింది మొన్న అదే కడియం శ్రీహరి నియోజకవర్గం స్టేషన్ కాన్పూర్ పోయి 800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని ఓపెన్ చేసే కార్యక్రమం సందర్భంగా ఇక అప్పు చేయను, ఇక నేను 1,54,000 కోట్లు అప్పు చేసిన సంవత్సరం 5 నెలల్లో, ఇంకా నేను అప్పు చేయను అని చెప్పిండు. అప్పు చేసి పప్పు కూడా తినను అని చెప్పిండు. అప్పటికే చెప్పిన 3 రోజులకే 50,000 కోట్లు తెస్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంట.